ఏంట్రా సొట్ట వెలిగించడం? బాగా వెలిగించడం రాదా? వెలిగించా. ఏంటయ్య గారు ఈ మధ్యన బాగా ఒళ్ళు పెంచేస్తున్నారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో రా. ఈ మధ్యన డేటింగ్ చేయడం మానేసాను, కొంచెం డేటింగ్ చెయ్యాలరా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? అది డేటింగ్ కాదండి, డైటింగ్. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? నువ్వు నోరు మీరే కరిసన్నాసి అమావాస్య రోజుకి పుట్టిన ఆంబోతులాగా ఉంటావు. నువ్వు నాకు చెప్తావా? మేము ఒకటో తర్వాత పాస్ అయ్యాము. ఇక్కడ ఏదో చిన్న చిన్న పెళ్లి మిస్టేక్లు వస్తాయి అంతే, అవి అర్థం చేసుకోవాలి మీరు. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంట్రా పెసగడం? గట్టిగా పెసగా. గట్టిగా పెసకడానికి నువ్వు సైకిల్ అనుకుంటున్నావు, శని అనుకుంటున్నావా? మామూలు ప్రెసిడెంట్. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అట్లావా ఆ మీద పిసికిన చాలు కానీ కొంచెం అక్కింద పిసుకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఏ కింద పెసకాలి? అదేరా ఆ కింద కాలు పెట్టి పట్టేసిందిరా, అది పిసుకురా. కాళ్ళు తీసుకో, కాళ్ళు కాళ్ళు. కాళ్ళు పిసుకురా అంటే నా కాళ్ళ మీద కాళ్ళు వేసి నీ కాళ్ళు తీసుకుని నీ కాళ్ళు. అది ఏది పిసకాలో వివరంగా చెప్పండి, లేదంటే వేరే వేరే అర్థాలు వస్తాయి. సరే సరేలేరా, ఆ కాలు చేతులు కడుక్కొని రా, అన్నం తిందాం. ఏంట్రా మనిషి చూస్తే అలా ఉన్నావు, తిండి మాత్రం ఏనిలా తింటున్నావు? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా? 10 మంది తినే తిండి తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో జాదవ్. ఏంట్రా అటుపక్కి తిరిగి ఏం చేస్తున్నావు? మరేమోనండి అయ్యగారు, మా నాయనమ్మ ఒరే చిట్టి కన్నా నువ్వు అసలే అమావాస్య చంద్రుల్లాగా ఉంటావు. ఎక్కడ్రా మొహం? ఎరా అది మనవా కనిపిస్తలేదేంటి? మూసుంటే బెటరు. నీకు దిష్టి తగలకుండా కాటి చుక్క పట్టుకోరా నాయన అన్నదండి. నీ మీద దిష్టి వేసే దిష్టి కూడా ఎవడున్నారా? అయ్యగారు ఆ దిష్టి కూడా ఎవరో కాదు, అది మీరే. అంటే నన్ను కూడా నమస్కారం అండి చిన్నారావు గారు. అయ్యగారు అయ్యగారు పొద్దు పొద్దున్న తగలడ్డా మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ఆ నాగులగోడు లేడండి, ఆ నాగులగోడు ఏ లేడా? పోయాడా? ఆడు పిల్లల్ని వదిలేస్తాడంట. ఏ ఆడికే మాయ రోగం? అందుకనే వాళ్ళ మావ జోగులగోడు పంచాయతీ పెట్టాడండి. సరే వస్తానుండు. ఏంట్రా అలా తొంగి చూస్తున్నావు? మన అబ్బాయి గారు, అదేనండి మన అబ్బాయి గారు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? మన అబ్బాయి గారు మైసాన్ నా కొడుకు. అయితే ఇప్పుడు ఏంటి? అదేనండి అబ్బాయి గారు తలుపులు వేసుకోకుండా బట్టలు మార్చుకుంటున్నారండి. అలాగా అలా రూపాయి కాసేవాళ్ళతో పడిపోయిందిరా. ఏది? ఇదిగో. ఏటయ్య గారు ఎలా తన్నారు? లేకపోతే ఆడు బట్టలు మార్చుకుంటే తొంగి చూస్తావా? అయినా ఆడికి 6 ఏళ్ళు. ఆడు తలుపులు మూసుకుని ఆయన బట్టలు మార్చుకుంటాడు, ఆడు తలుపులు తీసుకుని ఆయన బట్టలు మార్చుకుంటాడు. అది ఆడిష్టం. ఇక పదా వచ్చేస్తున్నారు. రోజు నన్నే తంతవా, నేను ఇరికేస్తాను దూరం. ఇప్పుడు నీకు ఒళ్ళు పలిసిందా? అయ్యగారు కూర్చొని దండాలు పెడుతుంటా
మీరందరూ దూరంగా నిల్చొని దండలు ఆడతారా? దగ్గర ఏమైనా కూర్చోడు అనుకుంటున్నారా? లేకపోతే మూలగారు దేవాలు ఉందనుకుంటున్నారా? కరోనా వచ్చింది అనుకుంటున్నారా? దూరం నుంచి దండలు ఆడతారండి. దగ్గరికి వచ్చి నిల్చొని దండలు ఆడాలి. అయ్యారే అలాగిచ్చాను. నమస్కారం అండి రామారావు గారు. ఏంటి అయ్యారు ఎలా తన్నారు? అపమానం. లేకపోతే వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు కల్పిస్తావా? తాట తీస్తా. మీ సమస్య ఏంటో చెప్పండి రా. మరేమి లేదండి అయ్యగారు. ఏమీ లేదా? మరేమీ లేకపోతే పంచాయతీ ఎందుకు పెట్టారా? అబ్బే అలా కాదండి. కాకపోతే ఇంకెలాగరా? చెప్పింది వినండి బాబు. మరి నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేశానండి. పెళ్ళి అయినా సరే ఇన్ని రోజులకి పిల్లలు పెట్టాలని పొగ్గేస్తున్నాడు. పొగ్గేస్తున్నాడు. నన్ను న్యాయం ఉండి అయ్యారు. నన్ను న్యాయం ఉండి అయ్యారు. ఇదేంటయ్యా బోకుని బ్రేక్ కొడుతోంది? ఏరా నాగులు, నిజమేనా? నిజమేండి అయ్యారు. మీరే నాయన చెప్పండి. అయ్యారు ఒకసారి ఎలా రండి. అయ్యారే ఒకసారి ఎలా రండి. బాబు ఎలా రండి బాబు. ఎక్కడికి రా? దీనికి కడుపు వచ్చేలా చేస్తే వాళ్ళందరి మనసుల్లో దేవుడైపోతారు అయ్యారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి మీకు జేజాలు కొడతారు అయ్యారు. మరి ఇప్పుడు దీని కడుపు ఎలాగ వస్తుందిరా? అది పెద్ద పెద్ద అండి బాబు మీరు తలుచుకుంటే. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఏంట్రా వాగుతున్నావు? మందుల కోసం రాత్రికి దాన్ని ఇంటికి రమ్మందాం, మందులు ఇచ్చి పంపించాను అయ్యారు. కొద్ది రోజులకి దాన్ని కడుపు వచ్చేస్తుంది అంతే. అమ్మనా బంగారు కొండ, నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. ఊరుకోండి అయ్యారు. మరి ఇప్పుడు ఊరుకున్నారు. రా జోగులు, అర్జెంటుగా రాత్రి నీ కూతుర్ని నా ఇంటికి పంపించరా. దాని కడుపు వచ్చేలా నేను చేస్తాను. దాని కడుపు బాధ్యత నాది. పార్టీ లేదా పుష్ప? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏరా ఆ కూతుర్ని ఇంటికి పంపాలా? దాన్ని కడుపు పంపుతావా? పంపుతావా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇలా చూస్తున్నారే అనుకోనే. అమ్మ అమ్మ అయ్యో అమ్మ అయ్యో అమ్మ 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 అయ్య 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 అమ్మ అమ్మ అయ్య అమ్మ 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 జ్వరం ఉంటే చచ్చిపోతుంటే. ఏరా నా కూతురు కడుపు చేస్తావా? అయ్యయ్యో అయ్యయ్యో ఏ టైగర్ ఇలా కొడిచారు? అయ్యయ్యో ఈ టైగర్ ఇలా కొడిచారు మిమ్మల్ని వీళ్ళు. అమ్మ బాబోయ్ నడ్డు ఇరిపోయిందిరా బాబోయ్.